మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏం భాష నేను ఎంత బాధ అనిపించింది అంటే ఎవరి చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మంట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారికి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పకు. మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న నువ్వు అట్లా పెట్టకే దేవుడిని ఒట్టు పెడతానని నాస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు. వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి కావాలి తప్ప మన దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఇలా. ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం చాతకంతనం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట, అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట పోలీసోడు. ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష, ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట. ఇది అన్ని భాష. ఇది తెలంగాణ భాషనా? ఇది తెలంగాణ యాసనా? ఇది ఇంత అహంకారం ఎందుకు? కనీసం సంస్కారం లేదు. సంస్కారహీనుడు నువ్వు. సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్లో సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది. వీళ్ళ పేర్లు బిడ్డ అందరూ ఒక 4 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు. వాళ్ళు రాహుల్ గాంధీ తిట్ట భరిస్తారు, ముఖ్యమంత్రిని హరే హౌలోన భరిస్తారు, వాళ్ళ పార్టీని తిట్ట భరిస్తారు. చాతగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకులను బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు, కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారిలో సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం కాదు దాంతో చేస్తున్నావు. అధికారులకు వచ్చినావా? ఉన్న సీట్లు వీకెండి. మేము కార్యకర్తలు కూడా చెప్తున్నాను. నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అడ్డుకోండి, దొరికిన అడ్డుకోండి. చలో కేసులని అరే మోడీ గారు మీరు వ్యాఖ్య చేస్తారు. ఓబీసీ ఎప్పుడు